పత్రికా సోదరులందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న జరిగినటువంటి సంఘటన, మొన్న సాయంత్రం చారి అనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టాడని చెప్పి సాయంత్రం 4 గంటలకు తీసుకుపోయి అక్రమంగా అరెస్ట్ చేసి రాత్రి మొత్తము పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి అనేక రకాలుగా బూతులు తిట్టి దౌర్జన్యంగా కొట్టి ఈరోజు ఆ యువకుని చిత్రహింసలు పెట్టినందుకు నేను ఒకటే ఎస్పీ గారికి డిమాండ్ చేస్తున్నా. ఎవరైతే ఎస్ఐ అత్యాచారంగా చేస్తూ ఉన్నారో, దుద్దాల ఎస్ఐ కానీ, బొమ్రాజ్పేట ఎస్ఐ కానీ, కొడంగల్ ఎస్ఐ, పోలీసులే దౌర్జన్యంగా ఈరోజు కొడంగల్ నియోజకవర్గం చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం ఉండి కూడా పేద ప్రజలకు కానీ రైతులకు కానీ ఎక్కడ న్యాయం జరుగుతలేదు. మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటారా, ఎస్పీ గారు చొరవ తీసుకుంటారా? నిన్న జరిగినటువంటి సంఘటన, ఈరోజు శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే శాంతి భద్రత విఘాతం కలిగిస్తూ ఉన్నారు. పోలీస్ అధికారులే రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలను, ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను చిత్రహింసలు చేసి ఏ చిన్న పోస్టు పెట్టినా, లేదంటే కాంగ్రెస్ నాయకులు భూదాందాలు చేయడం, ఈరోజు ఉసుకే దంద చేయడం, ఎక్కడ అడ్డొచ్చినా, ఎవరు అడ్డుకున్నా పెద్ద ఎత్తున వాళ్ళ మీద కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లో కొట్టియడం, ఇట్లాంటి దౌర్జన్య సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రికి తెలిసి జరుగుతున్నాయా? ముఖ్యమంత్రి గారు తెలిసి జరుగుతున్నాయా, తెలియక జరుగుతున్నాయా? మరి తిరుపతి రెడ్డి గారు తెలిసి జరుగుతున్నాయా, తిరుపతి రెడ్డి గారి కనుసన్నలో జరుగుతున్నాయా? ఈ సమాధానం చెప్పాలి ప్రభుత్వం. ఇట్లాంటి సంఘటనలు జరిగితే, నిన్న జరిగిన సంఘటనకు ఇమ్మీడియట్గా ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలి 2 రోజుల లోపల. ఎస్ఐ సస్పెండ్ చేయకపోతే 3 రోజులు చూస్తాం. 3 రోజుల తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. కొడంగల్ నియోజకవర్గం అంతటా కూడా ఈరోజు ర్యాలీలు కానీ, ధర్నాలు లాంటి కార్యక్రమాలు చేపట్టి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం. కొడంగల్ నియోజకవర్గంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తలేదు, రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది కొడంగల్లో. ఇక్కడ చూస్తా ఉన్నాం మనం. ఏ వార్డు మెంబర్ గెలవని తిరుపతి రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతారు పోలీసు అధికారులు కానీ, కలెక్టర్ కూడా బోకేలిచ్చి కలెక్టర్ గారు కూడా స్వాగతం పలికి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ఎవరు అడిగే దిక్కులేరు ఇక్కడ. మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా తిరుపతి రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు, అధికారులు వ్యవహరిస్తున్నారు, పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నారు.